ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ శ్రీనివాస్ గారు వానలు పట్టడం స్టార్ట్ అయ్యాయి, దోమలు విపరీతంగా ఉన్నాయి, మాకు జెట్ కాయిల్స్ పెట్టుకుంటే పట్టడం లేదు, అలాగే లిక్విడ్ పెట్టుకున్న పట్టడం లేదు, నేచురల్గా దోమలు మనని ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అంటే ఎలా చేస్తే ఫలితం ఉంటుందో చెప్పండి చాలామంది అడగడం జరిగింది. ఈరోజు మనం ఉల్లిపాయతో దోమలు ఎలా తరిమివేయాలో తెలుసుకుందాం. అలాగే మన ఇంట్లో మొక్కలు ఏ మొక్కలు పెట్టుకుంటే దోమలు తగ్గుతాయో కూడా ముందు వీడియోలో తెలుసుకుందాం. చాలామంది అడుగుతూ ఉంటారు, మన ఇంట్లో కనుక మొక్కల పాయింట్ ఆఫ్ వ్యూలో తులసి కానీ, అలాగే లెమన్ గ్రాస్ కానీ, అలాగే లావెండర్ కానీ, పిప్పర్మెంట్ కానీ, వాము మనకి వామాకు అంటాం కదా, ఇలాంటి మొక్కలు పెట్టుకోవచ్చు. అలాగే బంతిపూ చెట్లు పెట్టినా కానీ దోమలు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇంటి ప్రాంగణంలో పెంచుకోవడం వల్ల. అలాగే సహజంగా మనం మన ఇళ్ళల్లో మురుగునీరు ఎక్కువగా నిల్వ ఉండే ప్రదేశాలు ఏదైతే ఉంటాయో వాటిని ఎంత తక్కువగా తగ్గించగలిగితే అంత మంచిది. మన ఇంట్లో కూడా మంచాల కింద కావచ్చు, లేకపోతే కిచెన్లో కావచ్చు, తడిగా ఉండే ప్రదేశాలు అంటే సింక్ దగ్గర కావచ్చు, కాస్త పొడిగా ఉంచుకునే విధంగా చూసుకోండి. దోమలు 90% తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఉపాయం చాలా తేలికైంది, ఎలా చేయాలో చెప్తాను. ఉల్లిపాయతో మనం దోమలు ఎలా తగ్గించుకోవచ్చు, ఈ దోమల సమస్యను బయటపడడానికి చిన్న మార్గం నేను చూపిస్తాను, మీకు ఎలా చేయాలనేది. ఈ ఉల్లిపాయ తీసుకోండి, చిన్నదైనా పర్వాలేదు. కాస్త ఉల్లిపాయలు కాస్ట్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక 1 వీక్ దాకా పనిచేస్తుంది ఈ ప్రయోగం. మనం దీనికి చేయాల్సిందల్లా తేలికైన ప్రయోగం. ఇలా పైన ఉన్న పొట్టు తీసుకోండి. చాలామంది మిత్రులు ఆయుర్వేదం పాయింట్ ఆఫ్ వ్యూలో రకరకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు. అంటే ఒక జబ్బుకు ఎన్నో రకాలైన పరిహారాలు ఉన్నాయి. కాకపోతే మన శరీర తత్వాన్ని తెలుసుకొని మనం చేసుకుంటూ ఉండాలి. ఆయుర్వేదంలో ఇవి గ్రామీణ ప్రాంతాల్లోనూ కొన్ని ప్రాంతాలు చేస్తుంటారు. ఇలా ఒక సూది తీసుకోండి, ఇలా దాని దారం ఎక్కించండి, దాన్ని చక్కగా ఇలా కింద నుంచి, ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదా ముడి దగ్గర, ఈ ముడి దగ్గర కొంచెం ఇలా దారాన్ని ఇలా అయితే ఇలా ఆగుతుంది, హ్యాంగ్ అవుతుంది ఉల్లిపాయ. ఇలా హ్యాంగ్ అయిన ఉల్లిపాయకి మనం ఏం చేయాలంటే, మన దగ్గర ఏదన్నా మీ దగ్గర పూజా వస్తువులు అమ్మే షాపుల్లో ఆయిల్స్ అమ్ముతూ ఉంటారు, ఏది దీపారాధన కోసం ఆయిల్ అమ్ముతూ ఉంటారు. దాంట్లో మనకి కొన్ని కర్పూరం ఆయిల్ కానీ, అలాగే యూకలిప్టస్ అంటే జామ్ ఆయిల్ కానీ, అలాగే మనకి అన్నిటికంటే చాలా అంటే పర్ఫ్యూమ్గా వచ్చే మల్లి ఆయిల్ కానీ, అంటే మల్లి పువ్వుల నుంచి తీసే ఆయిల్ కానీ, ఇలాంటి ఆయిల్స్ ఉంటాయి. అలాగే గుగ్గిలం నుంచి కానీ, సాంబ్రాన్ నుంచి కూడా తీస్తారు. సాంబ్రాన్ ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ఉల్లిపాయకి మనం మీకు ఆయిల్ ఏదైనా ఆయిల్ తీసుకోండి, కొంచెం ఎక్కువ కూడా కాదు. నేను ఇది యూకలిప్టస్ ఆయిల్ ఇది చూపిస్తున్నాను. దీని మీద కాటన్ మీద వేసాను. ఈ ఉల్లిపాయకి చక్కగా రౌండ్గా ఇలా రాయండి. ఇలా రాసి, అది సాంబ్రాన్ ఆయిల్ అయితే కనుక కాస్త జిడ్డుగా ఉంటుంది, ఇవి తొందరగా ఆరిపోతూ ఉంటాయి. మనం దీన్ని ఉదయం సాయంత్రం కూడా ఈ ఆయిల్ని ఈ ఉల్లిపాయకి రాయవచ్చు, ఉదయం సాయంత్రం పూట కూడా. తర్వాత మనం ఈ దారాన్ని మనం గుచ్చాం కదా, దీన్ని కట్ చేద్దాం. ఇది తీసాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీనికి ఆయిల్ రాశాను. దీన్ని మీరు ఏం చేయాలంటే, మీ ఎక్కడైతే ఎక్కువ దోమలు ఉన్నాయో అక్కడ ఏదైనా గోడకి మేకు లాంటిది ఉన్నా దానికి ఈ దారాన్ని హ్యాంగ్ చేయండి. చివరికి మీ స్టాండ్ ఉందనుకోండి, ఏదన్నా మనం అంటుల తోముకుని స్టాండ్ దగ్గర చేయొచ్చు. బెడ్రూమ్లో అనుకోండి, బెడ్రూమ్లో ఎక్కడన్నా గోడకి మేకుంటే దాన్ని ఇది ఇలా తగిలించండి ఉల్లిపాయని. ఈ ఉల్లిపాయ మనకి దగ్గరగా ఒక వారం 10 రోజులు అలాగే ఉంటుంది. కానీ ఉల్లిపాయకు ఉన్న శక్తి ఏంటంటే, దీంట్లోంచి ఒక వాసన, మామూలుగా ఉల్లిపాయ వాసన వస్తూ ఉంటుంది. ఈ ఆయిల్ రాయడం వల్ల ఈ దోమలకి, ఈ ఆయిల్కి, అలాగే ఈ ఉల్లిపాయలో ఉన్న ఈ
ఏదైతే నేచర్ శక్తి ఉందో దానివల్ల దోమలు ఆటోమేటిక్గా తగ్గుతాయి, మనని ఇబ్బంది పెట్టడం తగ్గిస్తాయి. ఇలా మీరు కర్పూరం ఆయిల్ రాయొచ్చు. కర్పూరం ఆయిల్ తొందరగా డ్రై అయిపోతుంది, యూకలిప్టస్ ఆయిల్ కొంచెం టైం ఉంటుంది. అదే కనుక మీకు గుగ్గిలం ఆయిల్ కానీ అంటే సాంబ్రాన్ ఆయిల్ కానీ ఇలాంటివి దొరుకుతుంది, అడగండి, షాపుల్లో అడగండి, అది రాస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మంచి నూనె కొబ్బరి నూనె రాస్తే అలాంటి ఉపయోగం ఉండదు. పర్ఫ్యూమ్ వచ్చే ఆయిల్ వల్ల ఏంటంటే మనకి బాగా నచ్చేవి దోమలకు నచ్చకపోవచ్చు, మనకి ఇలాంటివి చాలా ఉన్నాయి. వేప నూనె రాయవచ్చు, రాసి ప్రయత్నం చేయండి, దోమలు తగ్గుతాయి. అలాగే దోమల నుంచి ఇబ్బంది కూడా తగ్గుతుంది. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోలో మీకు దోమలకి ఇంకా ఏమి కావాలో మీకు చెప్తాను, ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్తాను, ఆయుర్వేదం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తాను. మీరు ఎవరైనా సరే మన ఇంట్లో ఉండే వస్తువులతో ప్రయత్నం చేయండి. మిత్రులారా, ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.